హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి జాబ్ క్యాలెండర్ అనేది నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ పోస్టులకి ఇంజనీరింగ్ వాళ్ళు, ఏ పోస్టులకి డిగ్రీ వాళ్ళు, ప్లస్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి మనకు క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. సో అలానే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనేసి కూడా క్లారిటీగా ఇచ్చారు. ఓకే, సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆల్రెడీ రీచ్ అయి ఉండొచ్చు. సో మనం కూడా మన వాట్సాప్ ఛానల్స్లో, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలానే ఎవరైతే మన యాప్లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చేరింది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ప్లస్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో అంటే ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి సిలబస్ కానీ లేకుంటే ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళకు ఏ విధంగా మెన్షన్ చేశారు, సో దాని పరంగా మనము ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఈ జాబ్ క్యాలెండర్లో 2024-25కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేశారు. అంటే ఇవి మాత్రమే ఉంటాయని కాదు. ఓకే, సో ఇవే కాకుండా ఇంకొన్ని ఎక్స్టర్నల్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని పిఎస్యూస్ సంబంధించింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు సింగరేణి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఇది డైరెక్ట్గా మనకు టీజీపీఎస్సీ కిందికి రాదు. సో ఈవెన్ స్టేట్ బాడీ కింది కూడా డైరెక్ట్గా రాదనమాట. ఓకే, సో కానీ ఈ నోటిఫికేషన్ ఈ జాబ్ క్యాలెండర్లో కూడా సింగరేణికి సంబంధించిన పోస్టులు అనేవి మెన్షన్ చేశారనమాట. ఓకే, అటువంటి ఓన్లీ సింగరేణికి సంబంధించినవి మాత్రమే ఇచ్చారు. సో రిమైనింగ్ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఎనీవే ఫస్ట్ మనకు పోస్టుల ప్రకారం ఓకే, సో గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకు దీని ఆల్రెడీ ఈ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ అనేది ముందే మనకు ఉంది. ఓకే, సో ఫిబ్రవరిలోనే ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్. ఓకే, సో ఈ ఎగ్జామినేషన్ ఓకే, సో టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ అనేది అక్టోబర్లో ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, సో మాక్సిమం డిసెంబర్ లేదా జనవరి లోపు ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, సో గ్రూప్ 1కి సంబంధించింది మెయిన్స్. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే మనకు ఈ ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. ఓకే, సో ఎగ్జాక్ట్గా డేట్ అని చెప్పేసి 21st నుంచి 27th వరకు. ఓకే, సో అనేసి మెన్షన్ చేస్తారనమాట. ఓకే, మాక్సిమం అదే డేట్స్లో కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. వేరే ఎగ్జామ్స్ కూడా ఏవి కూడా ఉండేదానికి లేవన్నమాట. ఓకే, సో నెక్స్ట్ గ్రూప్ 3 సర్వీసెస్, ఆల్ పోస్ట్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్. ఓకే, సో ఆల్రెడీ నోటిఫికేషన్ మనకు 2022లోనే వచ్చింది. తర్వాత పోస్ట్పోన్ అవుతూ మనకు 2023లో జరగలేదు ఇది. సో నెక్స్ట్ 2024 నవంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. 17th and 18th 2024 ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది జరిగింది. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తుంటారో నో ప్రాబ్లం. ఓకే, సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కానీ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్. ఓకే, సో గ్రాడ్యుయేషన్ అనేది దీని క్వాలిఫికేషన్, కొన్ని పోస్టులకు మాత్రం సర్టెన్ స్పెషల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్, అంటే కొన్ని పోస్టులకు మాత్రమే స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ మాత్రం ఉండాలి గ్రూప్ 3 సర్వీసెస్కి. ఓకే, సో మాక్సిమం అన్ని పోస్టులకి ఇక్కడ ఎవరైనా గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాటితో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్, థర్డ్ వన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్. ఓకే, సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఆయుష్. ఓకే, సో ఇన్ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇది మనకి సెప్టెంబర్ 2024లో నోటిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ చూడండి నవంబర్లోనే ఉంది, అంటే ఓన్లీ 2 months టైం మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైనా ప్రిపరేషన్ ఉంటే ఓకే, సో డెఫినెట్గా ముందు నుంచే చదవండి. ఓకే, సో ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందుకి ఇప్పటికి మనకు డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ఈ నోటిఫికేషన్ వచ్చే జస్ట్ 1 week బిఫోర్ కానీ లేకుంటే 10 days బిఫోర్ కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే చూడండి ఆగస్ట్లోనే 1 month బిఫోరే మనకి నోటిఫికేషన్ డేట్, అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో మాక్సిమం నోటిఫికేషన్ డేట్ అయితే ఇచ్చేదానికి సేమ్ టైమింగ్లోనే ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడైనా కానీ ఓకే, సో 1 or 2 weeks డిలే కానీ ఓకే అలానే ఉంటుంది. ఓకే, సో దీనికంటే ఎర్లీగా పెట్టేదానికైతే ఛాన్స్ ఉండదు. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్ అనేది పెట్టారంటే మాక్సిమం ఈ మంత్లో పెట్టాలని ట్రై చేస్తారు, లేకుంటే 1 or 2 weeks డిలేతోనే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఏదైనా వేరే వాటితో మ్యాచ్ అయినా కానీ ఓకే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉండదు కాబట్టి. ఓకే, సో జనరల్గా ఓకే, సో ఏ ఎగ్జామినేషన్కైనా సిమిలర్గానే ఉంటుంది. ఓకే, సో ఏ డిపార్ట్మెంట్లో ఉంది. ఓకే, అంటే నేమ్ ఆఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ. ఓకే, ఇవి రెండు టీజీపీఎస్సీ కిందికి వస్తాయి, మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో నెక్స్ట్ ఇది ఎంహెచ్హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్. ఓకే, సో దీని గురించి ఒక్కసారి మీరు చూడండి, డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ ఓకే, సో హోమియోపతి లేకంటే ఇక్కడ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. సో ఎవరికైనా అవసరం అయితే డెఫినెట్గా చూడండి. ఓకే, సో నెక్స్ట్ మనకు మెన్షన్ చేసిన సిలబస్ ప్రకారం ఓకే, సో గ్రూప్ 2 మెన్షన్ చేసిన పోస్ట్ ప్రకారం ఓకే, సో
గ్రూప్ 2 సర్వీసెస్ ఓకే, ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 2 సర్వీసెస్ ఓకే. సో ఆల్రెడీ 2022లో నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డిసెంబర్ 2024లో ఉంటుంది ఓకే. దీని క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఓకే, విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఫర్ సర్టెన్ పోస్ట్, అంటే కొన్ని పోస్టులకు మాత్రమే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఓకే. ఆల్రెడీ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో మళ్ళీ కొత్తగా అప్లై చేసేదానికి లేదు ఓకే. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో డిసెంబర్ 2024లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఓకే. సో నెక్స్ట్ మనకి సో మన డిపార్ట్మెంట్స్ ఓకే. సో చాలా మంది ఇంజనీరింగ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నది ఓకే. సో ఇక్కడ సో ఈ నోటిఫికేషన్స్ గురించి ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు ఓకే. సో ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పిడిసిఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్ ఓకే. సో ఇక్కడ మెన్షన్ చేసిన 3 డిపార్ట్మెంట్స్ ఏంటంటే సో ఎలక్ట్రికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే పవర్ సెక్టార్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఓకే. సో దీంట్లో ఏ పోస్టులు ఉన్నాయి ముందు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే. ఇక్కడ మెన్షన్ చేసిన ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓకే, అంటే ఏడబ్ల్ఈ ఓకే. సో ఏడబ్ల్ఈ అని చెప్పేసి అంటే ఇక్కడ రిక్రూట్ చేసే బాడీ ఏంటి, టీజీ ట్రాన్స్కో అని చెప్పేసి మెన్షన్ చేశారు ఓకే. సో టీజీ ట్రాన్స్కో అని ఇచ్చారు, అంటే ఇది ఏడబ్ల్ఈ టీఎస్పిఎస్సి ఆర్ టీజీపీఎస్సి నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాదు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ ట్రాన్స్కో ఓకే. సో ట్రాన్స్కోలో సో పోస్ట్ అనేది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాటర్ అనమాట ఓకే. సో నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఓకే. సో అసిస్టెంట్ ఇంజనీర్ అనేది మనకి సో టీజీ ఎన్పిడిసిఎల్ కానీ సో టీజీ ఎస్పీడీసీఎల్ కానీ, అంటే ఎస్పీడీసీఎల్ లేదా ఎన్పిడిసిఎల్కి సంబంధించింది ఓకే. సో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఓకే. సిమిలర్ గా సదరన్ పవర్ ఓకే. సో మనకి తెలంగాణకు సంబంధించి ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 ఉంటాయి ఓకే. ఎస్పీడీసీఎల్ కానీ, ఈపీడీసీఎల్ కానీ, సిపిడిసిఎల్ కానీ ఓకే. సిమిలర్ గా ఇక్కడ మనకు సో నార్త్ జోన్ కి సంబంధించిన వాళ్ళంతా ఎన్పిడిసిఎల్, సౌత్ జోన్ కి సంబంధించిన వాళ్ళంతా ఎస్పీడీసీఎల్ ఉంటారు ఓకే. సో ఈవెన్ మనకు సో ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి ఓకే, అంటే సదరన్ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ వచ్చినా నార్త్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎన్పిడిసిఎల్ నోటిఫికేషన్ వచ్చినా సౌత్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓకే. అంటే తెలంగాణలోనే 2 డిఫరెంట్ జోన్స్ లో ఉన్న నోటిఫికేషన్ ప్లస్ ఇక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీ కింద మనకు ఫిల్అప్ అనేది ఉంటుంది అనమాట ఓకే. వేకెన్సీస్ ఇక్కడ సబ్ ఇంజనీర్ ఓకే. సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ గురించి, సబ్ ఇంజనీర్ పోస్టుల గురించి కూడా చెప్పారు డెఫినెట్ గా. సో అదర్ పోస్ట్ ఓకే. సో అదర్ పోస్ట్ లో ఏముంటుందంటే మనకు ఇక్కడ జూనియర్ లైన్ మెన్ ఓకే. సో జేఎల్ఎం అనే నోటిఫికేషన్ సో డెఫినెట్ గా ఉంటుంది ఓకే. సో జేఎల్ఎం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చాలా మంది అడుగుతున్నారు. సో ఎప్పుడైతే ఎన్పిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ వస్తుందో సో డెఫినెట్ గా మనకు సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ అలానే సో జేఎల్ఎం నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే. సో ఇక్కడ నేను దీని గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే. ఇక్కడ ఒక్క నోటిఫికేషన్ కాదు ఓకే. ఇక్కడ చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్కోకి సంబంధించి ఏడబ్ల్ఈ నోటిఫికేషన్ ఓకే. సో ట్రాన్స్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ సేమ్ ఎగ్జామినేషన్, ఎవరైతే జెన్కోకి ప్రిపేర్ అవుతున్నారో సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. కొంచెము అంటే 1 or 2 సబ్జెక్ట్స్ మాత్రమే చేంజెస్ అనేవి ఇక్కడ ఉంటాయి ఓకే. సో చాలా మందికి తెలుసుండకపోవచ్చు, ప్రీవియస్ గా మనకు ట్రాన్స్కోలో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే. సో గేట్ సిలబస్ ఏదైతే ఉంటుందో సేమ్ సిలబస్ ఉంటుంది, ప్లస్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి గేట్ 1 mark క్వశ్చన్స్ కానీ లేకుంటే దానికంటే లోవర్ లెవెల్ కానీ ఉంటాయి అనమాట ఓకే. సో ఇది మనకు ట్రాన్స్కోకి సంబంధించిన నోటిఫికేషన్. సో ఎనీహౌ దీని సిలబస్ అనేది నేను సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే. సో ట్రాన్స్కో సిలబస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, సో నెక్స్ట్ సబ్ ఇంజనీర్ సిలబస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, సో ఎస్పీడీసీఎల్ అండ్ ఎన్పిడిసిఎల్ కి సంబంధించిన సిలబస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను సపరేట్ గా మెన్షన్ చేస్తాను ఓకే. సో ఎలాగైతే మనకు జాబ్ క్యాలెండర్ సో మనకు 6 months టైం అనేది ఉందో ఓకే, మినిమం 6 months టైం అనేది ఇప్పుడు మనకు ప్రిపరేషన్ కి ఉంది. సో దానికి సంబంధించి మీకు కంప్లీట్ 6 months ప్రిపరేషన్ స్ట్రాటజీ ఓకే. సో లేకుంటే సో 1 month ముందే మనం కంప్లీట్ చేసుకునేటట్లు 4 to 5 months ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను కంపల్సరీగా చేస్తాను ఓకే. సో అంటే ప్రాపర్ గైడెన్స్ ఉంటేనే ఇటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి మనం కొట్టొచ్చు ఓకే. సో చాలా మందికి జెన్కో ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుసుంటుంది ఈ విషయం ఆల్రెడీ. సో ఎందుకంటే టైం అనేది మనకు ఓన్లీ 2 months ఓకే. సో మీరు ఒకసారి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. సో అక్టోబర్ ఓకే. సో అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఎండింగ్ అనుకుందాం ఓకే. సో అక్టోబర్ ఎండింగ్ అంటే నవంబర్, డిసెంబర్ ఓకే. సో జనవరి స్టార్టింగ్ లో ఎగ్జామ్ అనుకుంటే ఓన్లీ 60 days మాత్రమే ఇక్కడ ఉంది, 2 months మాత్రమే ఉంటుంది. సో మనం ముందు నుంచి ప్రిపేర్ అవుతేనే ఇది వస్తుంది ఓకే. సో ఆ 2 months మీరు ఏం చేయాలంటే ఓన్లీ రివిజన్స్ అండ్ ఎగ్జామ్స్ ఓకే. సో ఇదే మనం చేయాల్సింది. కొత్తగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాని మీద ప్రిపరేషన్ మీద మనం టైం అనేది పెట్టాలన్నమాట ఓకే. సో ఇక్కడ ట్రాన్స్కో ఏడబ్ల్యూ ఉంది. సో నెక్స్ట్ ఎన్పిడిసిఎల్ ఓకే. సో ఎన్పిడిసిఎల్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్, సిమిలర్ గా ఎస్పీడీసీఎల్ కి సంబంధించి
ఓకే. సో దీనికి సంబంధించి ఏ అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ ఈ రెండిట్లోనే మనకు సబ్ ఇంజనీర్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఈ రెండిట్లోనే మనకు సో జేఎల్ఎంస్ కూడా కంపల్సరీగా ఉంటాయి. ఓకే. సో ఇవే కాకుండా కొన్ని నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఓకే సో వీటిలో ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాటి గురించి ప్రజెంట్ దీంట్లో అయితే మనకు మెన్షన్ చేయలేదు. ఓకే. కానీ వన్స్ తక్కువ పోస్టులు కాబట్టి వీటిలో మెన్షన్ చేయకుండా ఉండొచ్చు. ఓకే. సో కానీ ఆ పోస్టులు కూడా వాళ్ళు రిక్రూట్ చేసేదానికి ట్రై చేస్తారు. ఓకే. వన్స్ ఇంతమంది ఎన్ని రిక్రూట్మెంట్స్ కంప్లీట్ అవుతున్నాయంటే సో డెఫినెట్గా సో ఏదైనా సబ్సిక్వెంట్ రిక్రూట్మెంట్స్ వీటిలో ఈ డిపార్ట్మెంట్స్లో ఉంటే సో డెఫినెట్గా మనకు సో వాటి నుంచి ఉంటాయి. ఓకే. సో అంటే ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించి బ్రాంచెస్ గురించి చాలా మంది అడుగుతారు. ఓకే. సో ఈ నోటిఫికేషన్ కోర్ పవర్ సెక్టార్కి సంబంధించినవి. ఓకే. సో పవర్ సెక్టార్కి సంబంధించిన మెయిన్ క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే. సో మెయిన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకే సో వీటిలో ఉంటాయి అనమాట. ఓకే. సో ఇక్కడ ట్రాన్స్కోకి సంబంధించి సో ఆల్రెడీ మనకు చిన్న అప్డేట్ అనేది ఉంది. సో టోటల్ సో 183 పోస్టులు అనేవి మనకు ఆల్రెడీ ఇచ్చారనమాట. అంటే సో మనకు ప్రీవియస్గా మనం దీని గురించి చెప్పాము. సో 1 by 1 దీని గురించి ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా నేను మెన్షన్ చేస్తాను. కానీ ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి 145 వేకెన్సీస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సో అది అంతవరకు మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో రిమైనింగ్ పోస్టులు ఓకే ఇప్పుడు 145 అంటే రిమైనింగ్ 40 పోస్టులలో మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధించి సో లెస్ దాన్ 20 పోస్టులు ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. సిమిలర్గా మనకు సివిల్ సంబంధించి సో లెస్ దాన్ 20 పోస్టులు. ఓకే. సో అరౌండ్ 20 లేదా లెస్ దాన్ 20 ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. దాని ప్రకారము సో మీకు నంబర్ ఆఫ్ పోస్టుల గురించి కదా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడ సో మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయా తక్కువ పోస్టులు ఉన్నాయా దాని తగ్గట్టు ప్రిపరేషన్ అనేది చేయాలి. ఓకే. సో మనకు పోస్టులు ఎక్కువ ఉండని తక్కువ ఉండని నో ప్రాబ్లం. కానీ టైం అనేది మనకు తెలుసు. ఓకే. సో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే డెసిషన్ అనేది ఇప్పుడే తీసుకోవచ్చు. సో మెయిన్గా ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళు డెఫినెట్గా సో ఎగ్జామినేషన్ ట్రై చేయొచ్చు. ఓకే. సో ఇమీడియట్గా మెకానికల్ వాళ్ళు అడుగుతారు. ఓకే. మెకానికల్ వాళ్ళకి ట్రాన్స్కోలో పోస్టులు అనేవి ఉండవు. ఓకే. సో నెక్స్ట్ సిమిలర్గా ఎన్పిడిసిఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అడుగుతారు. ఓకే. సో ఎన్పిడిసిఎల్ సంబంధించిన ఎస్పీడీసీఎల్ సంబంధించింది మనకు 2022లో ఒకసారి కంప్లీట్ అయింది, 2023లో ఒకసారి కంప్లీట్ అయింది. ఎన్పీడీసీఎల్ ఒక్కసారి మాత్రమే వచ్చింది, ఎస్పీడీసీఎల్ 2 సార్లు వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఎన్పీడీసీఎల్ అనేది నార్థన్ పవర్ సంబంధించింది అనమాట. అంటే నార్త్ రీజియన్ ఆఫ్ తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ ఓన్లీ క్వాలిఫికేషన్ మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఈసీఈ వాళ్ళకి లేదు, మెకానికల్ వాళ్ళకి లేదు, సివిల్ వాళ్ళకి కూడా ఉండదు. ఓకే. సో ఇది మనకు ఓన్లీ ఎలక్ట్రికల్ కోర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఓకే. సిమిలర్గా ఎస్పీడీసీఎల్ కి సంబంధించింది కూడా సో ఓన్లీ ఎలక్ట్రికల్, సబ్ ఇంజనీర్ సంబంధించింది కూడా ఓన్లీ ఎలక్ట్రికల్. ఓకే. సో జూనియర్ లైన్మెన్ కి సంబంధించింది కూడా ఎలక్ట్రీషియన్. ఓకే. క్వాలిఫికేషన్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఓకే. సో ఎలక్ట్రీషియన్ క్వాలిఫికేషన్ ఉండాలి దీనికి, ఐటీఐ ఎలక్ట్రీషియన్. సో లేకుంటే హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ప్రీవియస్ గా అప్లై చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఎనివే జూనియర్ లైన్మెన్ కి మనకు సో పోల్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఒకసారి ఆలోచించి ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సో మీరు ఏ పోస్టులు ట్రై చేయాలో మీరు ఒక్కసారి డిసైడ్ అవ్వండి. ఓకే. సో ఇక్కడ మనకు ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయా తక్కువ వేకెన్సీస్ ఉంటాయా అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. ఓకే. ఓన్లీ ట్రాన్స్కోకి సంబంధించి మాత్రమే మనకు వేకెన్సీస్ గురించి తెలుసు. ఓకే. సో ఇక్కడ జాబ్ క్యాలెండర్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఎప్పుడైనా కానీ ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఓకే ఇక్కడ టీజీ ట్రాన్స్కో అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. సో టీజీ ట్రాన్స్కో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో నోటిఫికేషన్ కంటే ముందే సో దీని ఫైనాన్షియల్గా అప్రూవల్ పొందాల్సి ఉంటుంది గవర్నమెంట్ నుంచి. సో ఆల్రెడీ ప్రజెంట్ ట్రాన్స్కోకి సంబంధించి అప్రూవల్ అనేది ఉంది కాబట్టి మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఓకే. సిమిలర్గా ఎప్పుడైతే ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ ఉంటుందో ఓకే సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎస్పీడీసీఎల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్పీడీసీఎల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ విధంగా మనకు కంపల్సరీ ఇస్తారు. ఓకే. సో జాబ్ క్యాలెండర్ లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా కానీ. ఓకే. సో ఈవెన్ మీరు సో ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ చూసినా, బ్యాంకింగ్ కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ చూసినా, అంటే ఐబీపీఎస్ జాబ్ క్యాలెండర్ చూసినా, లేకుంటే యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ చూసినా, సో లేకుంటే ఏదైనా ఇండివిజువల్ ఆర్గనైజేషనల్ సో జాబ్ క్యాలెండర్స్ చూసినా ఓకే సో మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంటే సో మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి అసలు కూడా ఉండదు. ఓకే. సో ఓన్లీ సో ఏవైతే పోస్టులు ఉన్నాయి ఓకే సో ఏ రిక్రూట్మెంట్ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ లో అనేది మాత్రమే ఇస్తారనమాట. ఓకే. సో ఈవెన్ ప్రీవియస్ గా మనం జాబ్ క్యాలెండర్స్ ఎస్ఎస్సికి సంబంధించి, యూపీఎస్సికి సంబంధించి, బ్యాంకింగ్ సంబంధించి ప్రీవియస్ గా మనం చేసాము. సో ఆ ఇన్ఫర్మేషన్ తో నేను చెప్తున్నా. ఓకే. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. సో బీఈఆర్ బీటెక్. ఓకే. సో బీఈఆర్ బీటెక్ దేనికి ఉంటుందంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ లో సో మనకు అసిస్టెంట్ ఇంజనీర్. ఓకే. సో వీటికి బీఈ క్వాలిఫికేషన్. ఓకే. సో నెక్స్ట్ డిప్లొమా క్వాలిఫికేషన్ దేనికి ఉంటుందంటే సబ్ ఇంజనీర్. ఓకే. సబ్ ఇంజనీర్ కి డిప్లొమా క్వాలిఫికేషన్, హయ్యర్ క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకునే దానికి లేదు. ఓకే. ఓన్లీ డిప్లొమా క్వాలిఫికేషన్. సో అది కొంచెం మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హయ్యర్ క్వాలిఫికేషన్ యాడ్ చేస్తే దాని గురించి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో జేఎల్ఎం కి సో అక్కడ
అదర్ క్వాలిఫికేషన్స్ ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్. ఓకే, సో రిలవెంట్ స్ట్రీమ్లో అంటే ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఐటీఐ బేస్డ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, సో ఎనీహౌ నెక్స్ట్ గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఓకే, సో ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించిన గెజిటెడ్ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో దేనికి సంబంధించింది? టీజీపీఎస్సికి సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఓకే, సో ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయంటే సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సో ట్రిపుల్ ఈ ఉంటుంది. సో నెక్స్ట్ సిమిలర్గా మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ సో దీనికి సంబంధించిన సివిల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవి గెజిటెడ్ పోస్ట్. ఓకే, ఇక్కడ డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఏడబ్ల్యూ ఆర్ ఈక్వాలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ సో హైదరాబాద్ మెట్రో వాటర్ అథారిటీకి సంబంధించిన సో పోస్టులు కూడా సో మనకి దీని కిందకే వస్తాయన్నమాట. ఈక్వాలెంట్ పోస్టులు అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అది కూడా మనకేంటి సో టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషనే, కానీ ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఓకే, సో అందువల్లనే మనము సో దీని గురించి ఒకసారి ఆలోచించి ఓకే, సో మనం హైదరాబాద్ మెట్రో వాటర్ అథారిటీస్ కూడా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంది. సో రిక్రూట్మెంట్ అనేది లాంగ్ బ్యాక్ మనకు చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ కూడా మనకు ఉంటుంది అనేసి మనం దీంట్లో తీసుకోవచ్చు. ఓకే, సో అది కూడా మనకు టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్. ఓకే, సో డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఏడబ్ల్యూ ఆర్ ఈక్వాలెంట్. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఓకే మెకానికల్ వాళ్ళకి సంబంధించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా సో దీంట్లోకే వస్తుంది, కానీ మనకైతే ఈ క్లారిటీ అనేది లేదు. ప్రీవియస్ గా మనకు 113 పోస్టుల గురించి రిక్రూట్మెంట్ అనేది సో ఇంకా కంప్లీట్ కాలేదు, అంటే మెరిట్ లిస్ట్ అనేది మాత్రమే ఇచ్చారు. అంటే జస్ట్ మనకు దానికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే, సో అందువల్లనే సో ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఏఎంవిఐ గురించి ఇస్తారా లేదా అనేది మనకు తెలియదు అనమాట. ఓకే, సో ఏఎంవిఐ క్వాలిఫికేషన్ ఏంటంటే సో డిప్లొమా. ఓకే, సో లేదా బీటెక్. ఓకే, సో బీటెక్ లేదా డిప్లొమా అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మెకానికల్ లేదా ఆటోమొబైల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, సో దీని గురించి మనకైతే ఇప్పటి వరకు సో ఎటువంటి న్యూస్ అనేది లేదు. ఓకే, సో ఆల్రెడీ ముందే చెప్తున్నా మెకానికల్ స్టూడెంట్స్కి ఏమి నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసానంటే సో ఇక్కడ వాళ్ళైతే క్లియర్ కట్గా మెన్షన్ చేయలేదు దీంట్లో, కానీ సో మనకు సో ఈ ఏఎంవిఐ నోటిఫికేషన్ అనేది దీని కిందకే వస్తుంది డెఫినెట్గా. ఓకే, సో నెక్స్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి అక్టోబర్ 2024లో ఉంటుంది. సో జనవరి 2025లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, క్వాలిఫికేషన్ కూడా చూడండి. ఓకే, సో అన్నిటికీ సో బీటెక్ ఇంజనీరింగ్లో బీటెక్ అనేది మెయిన్ క్వాలిఫికేషన్. సో ఒకవేళ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు, సో కొన్ని పోస్టులకు మాత్రమే. ఓకే, సో వేరే క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు వాటి గురించి. ఓకే, సో ఇది మనకు ఇక్కడ ఏడబ్ల్యూ గురించి చాలా మంది అడుగుతారు. ఓకే, సో ఇక్కడ నేను ఎలక్ట్రికల్ వాళ్ళు మెయిన్గా ట్రాన్స్కో ట్రై చేయాలా లేకుంటే ఏడబ్ల్యూ టీజీపీఎస్సీ నుంచి ట్రై చేయాలా అని చెప్పేసి అంటే సో ఇది గెజిటెడ్ పోస్ట్. ఓకే, సో ఇది అలానే సో ట్రాన్స్కో అనేది మనకు గెజిటెడ్ పోస్ట్ అనేది కాదు. ఓకే, సో ఎన్పిడిసిఎల్ ఇవన్నీ కూడా గెజిటెడ్ పోస్టులు అనేవి కాదు. సో ఇక్కడ గెజిటెడ్ పోస్ట్ ఉంటే డెఫినెట్గా మనము ఎప్పుడైనా గెజిటెడ్ పోస్ట్కి ట్రై చేయండి. సో మీరు ఏజ్ని బట్టి జనరల్గా మీరు సో ఏజ్ని బట్టి ఎక్కువ మనం ప్రమోషన్స్ పొందడం కానీ లేకుంటే సో వన్స్ మీరు 40 or 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇప్పుడు జాబ్ కొట్టి సో వన్స్ 40 or 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు సో మీకు డెఫినెట్గా సో స్టేట్లోనే హయ్యర్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు కూడా అదే పొజిషన్లో ఉంటారు, అంటే చాలా హయ్యర్ పొజిషన్స్ మనం రీచ్ అయ్యేదానికి సో ఈ పోస్ట్ అనేది చాలా మంచిది అనమాట. కానీ ఇనిషియల్గా మనకు వర్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో మనం వర్క్ చేసే డిపార్ట్మెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. R&D డిపార్ట్మెంట్, I&CAD డిపార్ట్మెంట్ దీన్ని బేస్ చేసుకొని. ఈవెన్ ఇప్పుడు సో జెన్కో రిజల్ట్ అలానే ఏడబ్ల్యూ రిజల్ట్ రెండు కూడా మనకు ఉన్నాయి. సో అంటే జెన్కో రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకైతే క్లారిటీ లేదు, కానీ సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలనే ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనకి గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన ఏడబ్ల్యూ. ఓకే, సో మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అయితే సో ఆల్రెడీ దానికి సంబంధించి సో మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి రిజల్ట్ అనేది ఇచ్చారనమాట. సో 1 by 1 సో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి మాత్రమే రిజల్ట్ అనేది ఇవ్వలేదు. ఓకే, సో ఎనీహౌ దీనికి సంబంధించి 1 by 1 ప్రాసెస్ ఎవరైనా రెండిట్లో సెలెక్ట్ అయిందంటే సో మాక్సిమం ఇటువంటి పోస్ట్కే ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ జెన్కోలో ఉంటే మాత్రం జెన్కోకి వెళ్ళండి. ఓకే, సో లేకుంటే మాక్సిమం ఏడబ్ల్యూ వెళ్ళేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాంపిటీషన్ వైజ్ కూడా ఈవెన్ అది మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీహౌ బీఆర్ బీటెక్ అనేది ఇక్కడ మెయిన్ క్వాలిఫికేషన్ అనమాట, ఆర్ ఈక్వాలెంట్ అనేది. ఓకే, ఇక్కడ రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ మెకానికల్ వాళ్ళకి లేదు. ఓకే, సో సివిల్ వాళ్ళు కానీ రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇక్కడ సివిల్ వాళ్ళైతే మెయిన్ ఇక్కడ మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏడబ్ల్యూ కానీ ఇక్కడ ట్రిపుల్ ఏడబ్ల్యూ టీజీపీఎస్సీ నుంచి కానీ సో లేకుంటే సో మనకు టీజీ ట్రాన్స్కో నుంచి కానీ వచ్చే నోటిఫికేషన్స్ అయితే సేమ్ మనకు ఉంటాయి అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు ఉంటాయి. ఓకే,
సో ట్రాన్స్కోలోనే కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి డిప్లొమా క్వాలిఫికేషన్తో కానీ లేకుంటే మనకు ఐటీఐ క్వాలిఫికేషన్తో కానీ సో టీజీపీఎస్సీ నుంచి రిక్రూట్మెంట్ అయితే ఈ డిపార్ట్మెంట్స్లో అసలు ఉండవు. ఓకే, సో ఎందుకంటే ఇవి గెజిటెడ్ పోస్టులు కాబట్టి ఓన్లీ బీటెక్ లేదా వాటి ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎనీహౌ ఇది మనకు సో ట్రిపుల్ ఈ. ఓకే, దీనికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను సపరేట్గా చేస్తాను ఇక్కడ. సో ఏడబ్ల్యూకి సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, సో పేపర్ 1 అనేది కంప్లీట్గా జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2 ఓన్లీ టెక్నికల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నా. ఇక్కడ ఇది 100 మార్క్స్ ఉండే ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, సో వీటికి సంబంధించి సపరేట్గా నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ వీటికి సంబంధించి కోచింగ్ కూడా ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సో వీటన్నిటికి సంబంధించి మనం చదవాల్సింది సేమ్ సబ్జెక్ట్స్. ఓకే, ఎలక్ట్రికల్ వాళ్ళైనా సో లేకుంటే సో మన సివిల్ వాళ్ళైనా ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్స్ మనం చదవాల్సి ఉంటుంది. ఈవెన్ మెకానికల్ వాళ్ళైతే సో ఏదైతే మీరు ఇంతకుముందు జెన్కోక్ చదివారో లేకుంటే సింగరేణికి చదివారో సేమ్ సిలబస్ టెక్నికల్ మనం చదవాల్సింది. కానీ ఇక్కడ నాన్ టెక్నికల్ కూడా మనం కొంత చదవాలి. ఎందుకంటే పేపర్ 1 కూడా మనకు స్కోరింగ్ ఉంటేనే డెఫినెట్గా క్వాలిఫై అవ్వచ్చు అనమాట. ఓకే, సో వీటికి సంబంధించి నేను సపరేట్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కరు మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో నో ప్రాబ్లం. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన సో నెక్స్ట్ పోస్ట్ గురించి ఇచ్చారనమాట. యాక్చువల్గా అయితే ఇది రిక్రూట్మెంట్ గురించి కాదు, సో ఇది ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రతి స్టేట్లో టెట్ అనేది 2 సార్లు అనేది ఇయర్లీ 2 టైమ్స్ అనేది ఉంటుంది. సో కానీ తెలంగాణలో సో ఇక్కడ కూడా మనకు 2 టైమ్స్ అనేది మెన్షన్ చేశారు అంతే. ఓకే, సో ఇది సపరేట్గా మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ జాబ్ క్యాలెండర్లో. జస్ట్ ఇంకొకటి యాడ్ చేశారనమాట అంతే. 2 కాలమ్స్ యాడ్ అవుతాయి అంతే. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక్కడ సో కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ కవర్డ్. ఓకే, సో అందరు టీచర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో టీచర్స్ అనేది మనకు తెలుసు ఆల్రెడీ. సో ఎక్కడ ఉంటుందో. ఓకే, సో నవంబర్ 2024 జనవరి 2025 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో ఉంటుంది. సో బీఈడిఆర్ డిఈడిఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్. ఓకే, సో టెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్ పోస్ట్. ఓకే, సో ఆల్రెడీ మెన్షన్ చేసిన ప్రకారమే ఇది ఇచ్చారనమాట. ఓకే, సో ఎనీహౌ ఇది కంపల్సరీగా ఇచ్చేదే, ఎవ్రీ ఇయర్ ఇచ్చేదే. సో ఇక్కడ మన స్టేట్లోనే కాదు, ఎవ్రీ స్టేట్ అనేది సో ఈ విధంగా ఇస్తారనమాట. ఓకే, సో కొన్ని స్టేట్లలో ఓకే, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్లలో సో ఈ విధంగా సో ఇవ్వడం లేదు ప్రజెంట్. సో దాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఏపీకి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తారు కంపల్సరీగా. ఓకే, వాళ్ళు మెన్షన్ చేసిన సో మనకు గవర్నమెంట్ మెన్షన్ చేసిన దాని ప్రకారం. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ. ఓకే, సో ఆల్ 19 కేటగిరీస్ సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా మనకు సో జియో నెంబర్ ప్రకారం. ఓకే, సో ఎప్పుడైతే ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చిందో సో దాని ప్రకారము ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్ అక్టోబర్ 2024లో ఉంటుంది. ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో గ్యాప్ అనేది చూడండి. ఓకే, అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఓకే, సో 4 months ప్రిపరేషన్ అనేది ఉంది. సో జనరల్గా గ్రూప్ 1 కొట్టాలనుకుంటే ఇక్కడ 6 months మనకుంటే సరిపోతుంది అనమాట. 6 months బాగా ప్రిపేర్ అవుతే సో డెఫినెట్గా మనం ఈ ఎగ్జామ్ అనేది కొట్టచ్చు. ఓకే, సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్. ఓకే, గ్రాడ్యుయేషన్ ఎవరైనా కానీ సో దీన్ని మనము ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఒకవేళ గ్రూప్ 1కి అలానే ఏడబ్ల్యూకి ట్రై చేయాలనుకుంటే ఇక్కడ పేపర్ 1 అనేది మీకు కొంచెం ఈజీ అవుతుంది గ్రూప్ 1 ప్రిపేర్ అయినారంటే. సో మనం కూడా సో డెఫినెట్గా ఈ పేపర్ 1 కూడా మన యాప్లో ప్రొవైడ్ చేస్తాము. ఆల్రెడీ మేము ప్రీవియస్గా కూడా ఈ ఏడబ్ల్యూకి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ఓకే, సో ఆల్రెడీ మనం కోచింగ్ అనేది కూడా ఇచ్చామన్నమాట. ఓకే, పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ గ్రూప్ 1కి మనం ప్రీవియస్గా ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సో మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కోర్సెస్ చేసేదానికి కూడా మేము ట్రై చేస్తాం. ఓకే, సో పాసిబిలిటీస్ ఉంటే సో ఇటువంటి కోర్సెస్ కూడా మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టెక్నికల్కి సంబంధించి సో అన్నిటికీ సంబంధించిన కోచింగ్ అనేది మనం కంపల్సరీగా ఇస్తాం మన యాప్లో, గోవిద్య యాప్లో. ఓకే, సో నెక్స్ట్ గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఓకే, గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్. ఓకే, సో గ్రూప్స్లో ఇంక్లూడ్ చేయని సో అదర్ పోస్టులు గెజిటెడ్ పోస్టులు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ గ్రూప్ 1 అనేది కూడా గెజిటెడ్ పోస్టే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఓకే, సో ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. ఓకే, సో దానికి సంబంధించి కూడా మెన్షన్ చేశారు, ఇంక్లూడింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్. ఓకే, డిగ్రీ అండ్ అబౌవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ కార్పొరేషన్స్ ఆర్ సొసైటీస్. ఓకే, సో ఇది దీనికి కేటగిరీ. ఓకే, సో ఏ కేటగిరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ
కన్సర్న్ సబ్జెక్ట్లో మాత్రమే, అంటే ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ సో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా టెక్నికల్ డిపార్ట్మెంట్, ఓకే, సో లేకుంటే సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఉంది, ఓకే, సో దానికి గెజిటెడ్ పోస్టులు కావాలి, ఓకే, సో దాని క్వాలిఫికేషన్ ఏంటంటే సో ఎయిదర్ సో ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ సో లేకుంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కానీ, ఓకే, ఓన్లీ ఒకటి ఉంటుంది. నేను ఆ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పడం లేదు, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, ఓకే. సో దానికి సంబంధించి సో ఓన్లీ స్పెషలైజ్డ్ అంటే ఎలక్ట్రికల్లో కానీ లేకుంటే ఎలక్ట్రానిక్స్లో కానీ లేకుంటే సో కంప్యూటర్ సైన్స్లో కానీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఓకే. అటువంటివి ఉంటాయన్నమాట. సో అది మనకి ఎప్పుడు రిక్వైర్మెంట్ అవసరం అవుతుందో చెప్పలేము. సో అందువల్లనే ఇక్కడ గవర్నమెంట్ కూడా సో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయలేదు, ఓకే. సో ఇటువంటి పోస్టులు ఏమైనా ఉంటే సో జనవరి 2025లో నోటిఫికేషన్ ఉంటుంది, ఏప్రిల్ 2025లో సో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది, ఓకే. సో దీనికి సంబంధించి చాలా మంది డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను కూడా వాటి గురించి ఖచ్చితంగా మాట్లాడతాను వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత. ప్రతి ఒక్కటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకే. డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇది ఆల్రెడీ మనకు సో నోటిఫికేషన్ కంపల్సరీగా రావాల్సిందనమాట. ప్రీవియస్ గవర్నమెంట్స్లో కూడా మనకి సో దీని గురించి ఉంటాయి కంపల్సరీగా. ఏపీలో కూడా రీసెంట్గానే డిఎస్సి నోటిఫికేషన్ తొందరలోనే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట, ఓకే. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా ఈ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది ఉంటుంది, ఏప్రిల్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, ఓకే. స్కూల్ ఎడ్యుకేషన్ డిగ్రీ విత్ బీఈడి ఆర్ ఇంటర్మీడియట్ విత్ డిఈడి, ఓకే. సో అదర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్, ఓకే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అన్నమాట, ఓకే. సో ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మేలో ఎగ్జామినేషన్ టీజీపీఎస్సీ నుంచి. ఇక్కడ చాలా మందికి తెలియదు అనమాట, ఓకే. సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ అనేది సో దీని క్వాలిఫికేషన్ అనమాట, ఓకే. సో ఒకసారి దీనికి సంబంధించి కూడా నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్తాను అనమాట, ఓకే. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఇంటర్మీడియట్ వాళ్ళు, అంటే సో అప్పుడే వాళ్ళు కంప్లీట్ చేసి ఉంటారు ఇంటర్మీడియట్, ఓకే. సో అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, లేకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు, ఓకే. సో నెక్స్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యాజ్ యూజువల్ 2 times మనకు ఉంటుంది. సో ప్రీవియస్గా వచ్చిన నోటిఫికేషన్ దాని కంటిన్యూషన్ అనమాట ఇది. నెక్స్ట్, ఓకే. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఉంటారు, ఓకే. ఎగ్జామినేషన్ అనేది జూలై 2025లో ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు, ఓకే. సో నెక్స్ట్ ఎస్ఐ సివిల్ ఆర్ ఈక్వివాలెంట్ పోస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఓకే. సో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ సో ఇక్కడ మనకు ఆగస్ట్ 2025 అంటే 1 year ఉందన్నమాట ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎవరైనా పోలీస్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐ కావాలి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఎస్ఐ సివిల్ ఆర్ ఈక్వివాలెంట్ పోస్ట్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఓన్లీ డైరెక్ట్గా ఎస్ఐ మాత్రమే కాదు, ఓకే. సబ్ ఇన్స్పెక్టర్స్ సో ఓన్లీ సివిల్ డిపార్ట్మెంట్లోనే కాదు, ఓకే. సో మనకు సో ఎస్ఐ కమ్యూనికేషన్, ఓకే. సో కమ్యూనికేషన్, ఓకే. సో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉంది, ఓకే. కమ్యూనికేషన్ ఎస్ఐ, ఓకే. సో కమ్యూనికేషన్ ఎస్ఐ సిమిలర్గా మనకు ఫింగర్ ప్రింట్స్కి సంబంధించిన ఎస్ఐ కూడా ఉందన్నమాట, ఓకే. సో ఇక్కడ టెక్నికల్కి సంబంధించి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్, ఒకటి ఫింగర్ ప్రింట్స్, ఇంకొకటి సో మనకు మెకానికల్ క్వాలిఫికేషన్ ఉన్న సో మనకు డ్రైవర్, ఓకే. సో యాక్చువల్గా పీటీఓ అనేది ఓన్లీ కానిస్టేబుల్కి సంబంధించింది. సో దీన్ని హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేయొచ్చు అనమాట దీంట్లో, ఓకే. సో ప్రీవియస్గా అయితే ఓన్లీ మనకు సో దీనికి సంబంధించి కానిస్టేబుల్స్ మాత్రమే ఇచ్చారనమాట, ఓకే. సో కానీ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా సో టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో తీసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ మెయిన్ మనకు ఉన్న పోస్టులు ఏంటంటే కమ్యూనికేషన్ ఎస్ఐ, ఓకే. కమ్యూనికేషన్ ఎస్ఐ. సో దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఎలక్ట్రికల్ వాళ్ళైనా, ఓకే. సో అంటే డిప్లొమా కాదు బీటెక్, ఓకే. సో బీటెక్ కంప్లీట్ చేసిన ఎలక్ట్రికల్ వాళ్ళైనా, ఈసీఈ వాళ్ళైనా, లేకుంటే సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళైనా సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, ఓకే. సిమిలర్గా మెకానికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆ పోస్టులు రిలీజ్ అవుతాయి వీటిలో, ఓకే. సో వాటికి అప్లై చేసుకోవచ్చు. సో లేకుంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకునే ఫింగర్ ప్రింట్స్ సంబంధించిన పోస్టులు అనేవి ఉంటాయి. సో వాటికైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ సిమిలర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఇస్తే సో వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకే. సో ఇవి జనరల్గా కాంపిటీషన్ అనేది వీటికి తక్కువగా ఉంటుంది. సో ఎవరికి తెలియవు అనమాట ఇటువంటి పోస్టులు. లాస్ట్ టైం మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా తక్కువ మంది దీన్ని ట్రై చేశారు. మన కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట, ఓకే. సో లాస్ట్ టైం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఎవరైతే ఎటువంటి ఏడబ్ల్యూ అటువంటి వాటిలో ట్రై చేసి కొంచెం 1 or 2 marksలో మిస్ అవుతుంటారో డెఫినెట్గా ఈ పోస్టులు అనేవి మనకు కొట్టచ్చు. కానీ పేపర్ 1 అనేది అంటే మనకు జనరల్ స్టడీస్ కూడా మనం కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది, ఓకే. సో ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్, ఓకే. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి తొందరలోనే మనకు అప్డేట్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. మెయిన్స్ మనకు ఆల్మోస్ట్ సో 3 to 4 months గ్యాప్ తర్వాత ఉంటుంది. అంటే సో ఆగస్ట్లో ఈ ప్రిలిమ్స్ ఉందంటే సో ఈవెంట్స్ కూడా జరగాల్సి ఉంటుంది కాబట్టి సో మనకి సో దాని తర్వాత మనకు డిసెంబర్
డిసెంబర్ లేదా సో జనవరిలో నెక్స్ట్ 2026 వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎనీహౌ ఎవరైనా ట్రై చేస్తారనుకుంటే సో ముందు నుంచే ఒక 6 months ప్రాపర్ ప్రిపరేషన్ ఉంటాయి. ఓకే, సో ప్లస్ ఎవరైనా సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నేను రన్నింగ్కి వెళ్తాను అట్లా ఉండకూడదు. ఓకే, సో ముందు నుంచే ఎవరైనా వీటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది మీరు ప్రిపరేషన్లో కూడా యూజ్ అవుతుంది. ముందు నుంచే మీరు ఈ హ్యాబిట్ అనేది పెట్టుకోవాలి. సో అప్పుడైతేనే పోలీస్ జాబ్స్ అనేది కొట్టచ్చు. ఓకే, సో డైరెక్ట్గా మీరు అప్పుడే ట్రై చేస్తాను ఇప్పుడేముంది ఇప్పుడు నుంచే నేను రన్నింగ్ చేయాలా అవన్నీ అనుకుంటే కుదరదు అనమాట. ఓకే, సో ఖచ్చితంగా మీరు 6 to 8 months ముందు నుంచి ప్రిలిమ్స్కి 6 to 8 months ముందు నుంచి మీరు ప్రిపేర్ అవుతేనే ఓకే అప్పుడే మనము ఈ ఎగ్జామినేషన్ అనేది కొట్టచ్చు. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రన్నింగ్ వెళ్దాంలే గ్రౌండ్కి వెళ్దాంలే అనే ఆలోచన ఉందంటే సో మీరు ఆల్రెడీ పోలీస్ కానట్లేదు. ఓకే, డెఫినెట్గా చెప్తున్నా. ఓకే, ఎప్పుడైతే ముందే మీరు 6 months ముందు నుంచే మీకు తెలియదు. ఓకే, చాలా మందికి ఈ లాస్ట్ మినిట్లో మనకు ఈవెంట్స్ లాస్ట్ మినిట్లో నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో లెగ్ పెయిన్ వస్తుంది. ఓకే, సో చిన్ బోన్ పెయిన్ వస్తుంది. ఇటువంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ముందు నుంచే మనము ముందు నుంచే ఈ ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడమే. ఓకే, సో అప్పుడైతేనే మనకు ప్రాపర్గా ఈ ఎగ్జామినేషన్ అనేది కొట్టచ్చు. ఓకే, ప్లస్ ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్, ఓన్లీ ఫిజికలే కాదు. ఓకే, సో ఇది మనకి సో కానిస్టేబుల్కి సంబంధించిన సో నోటిఫికేషన్ గురించి. ఓకే, సో అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్. ఓకే, సో డిగ్రీ లెక్చరర్స్. ఓకే, అలానే ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ డిగ్రీ. ఓకే, ఇవన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ June 2025, ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో ఉంటుంది. ఓకే, సో డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వాలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. ఓకే, సో వీటికి కూడా సో జూన్లో నోటిఫికేషన్, సెప్టెంబర్లో, అంటే ఈ రెండు కూడా మనకు కలిపి ఇవ్వచ్చు అనమాట. సో కానీ ఇక్కడ మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్ అంటే కండక్ట్ చేసే డిపార్ట్మెంట్ సపరేట్ కాబట్టి సో రెండు సపరేట్ ఎగ్జామినేషన్స్కి మనం ఫిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ Group 2 ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. ఓకే, సో May 2025 అలానే October 2025లో ఎగ్జామినేషన్. సో టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్. ఎనీ గ్రాడ్యుయేషన్. ఓకే, సో గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ కొన్ని స్పెషల్ కేటగిరీ పోస్టులు ఉంటాయన్నమాట. సో వాటికి ఈవెన్ స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే సో మన ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్లో కూడా సర్టెన్ బ్రాంచెస్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ Group 3. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే Group 3ని మనకు క్లబ్డ్ విత్ Group 4 అంటే Group 4కి నోటిఫికేషన్ అనేది సపరేట్గా ఇంకా ఉండదు. సో ఓన్లీ సింగిల్ పోస్ట్ లాగా మనకి అంటే సింగిల్ ఎగ్జామినేషన్ అనేది Group 1 Group 3కి అలానే Group 4కి ఉంటుందన్నమాట. ఓకే, సో ఆల్ 10 categories ఆఫ్ పోస్ట్ మెన్షన్డ్ ఇన్ ద జీవో అని చెప్పేసి మెన్షన్ చేశారు లాస్ట్ నోటిఫికేషన్ గురించి. అండ్ అదర్ సిమిలర్ పోస్ట్ ఇన్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మనకు వేకెన్సీస్ తీసుకునేసి వాటిని వీటిలో యాడ్ చేస్తారనమాట. ఓకే, సో జూలైలో ఈ నోటిఫికేషన్ ఉంటుంది. సో November 2025లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ మనకి క్వాలిఫికేషన్. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్. ఓకే, ఇదేంటంటే సింగరేణి నోటిఫికేషన్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, ఎందుకంటే ప్రజెంట్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి సో ఇది మెన్షన్ చేశారనమాట. అది కూడా మనకు సింగరేణి అనేది ఓన్లీ లోకల్ వాళ్ళు మాత్రమే మేజర్గా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. SCCL అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్ కట్గా ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఓన్లీ SCCL గురించి మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకొన్ని మనకు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో లైక్ జెన్కో ట్రాన్స్కో మనకి ఏ విధంగా మెన్షన్ చేస్తున్నారో సిమిలర్గా SCCL లాంటివి ఇంకొన్ని మనకు డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో అటువంటివి కూడా మనకు వీటిలో యాడ్ చేయాలి. అప్పుడైతేనే సో ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఈవెన్ ఫుల్ ఫ్లెడ్ అయినట్టు అనమాట. ఓకే, సో జూలైలో నోటిఫికేషన్, సో నవంబర్లో ఎగ్జామినేషన్. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంత టైం అనేది మెన్షన్ చేశారు. ప్రజెంట్ ఉన్న ఎగ్జామినేషన్ మీరు చూస్తే చాలా తక్కువ టైం అనేది ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకేంటి సో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంత గ్యాప్ అనేది మెన్షన్ చేయడము ఇక్కడ అడ్వాంటేజ్ చేస్తే ఎవరైతే నెక్స్ట్ టైం రాయాలనుకుంటున్నారో ఓకే ఇప్పుడు ఎవరైతే సింగరేణి ప్రిపేర్ అవుతున్నారో సో కాంపిటీషన్ అనేది ఆల్రెడీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ప్రీవియస్గా మనం చెప్పాము. కానీ తక్కువ టైం ఉండడం వల్ల ఓకే సో కానీ చాలా మంది తక్కువ మంది ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, ఈవెన్ సింగరేణికి ఈఎండ్ఎం ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మన దగ్గర చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో మేము కూడా చాలా మందికి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే BE బీటెక్ ఆర్ BSc ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వాలెంట్ రెగ్యులర్ ఓన్లీ, మైనింగ్ ఇంజనీరింగ్ అయినా సివిల్ ఇంజనీరింగ్ అయినా ఎలక్ట్రికల్ మెకానికల్ అయినా ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేది కంబైన్డ్గా చూడండి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకున్న దానికి ఉండవు అనమాట పోస్టులు. ఓకే, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసానంటే ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇది ట్రిపుల్ అనమాట. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేకుంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సపరేట్గా మెన్షన్ చేయలేదు.
ట్రిపుల్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఓకే, సో ఆర్సీఏ కొన్ని సిఏకి సంబంధించిన క్వాలిఫికేషన్తో కూడా ఉంటాయి. ఓకే, సో ప్లస్ మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు అనమాట. ఓకే, సో అవన్నీ కూడా మనకు సో దీని కిందకి సింగరేణికి సంబంధించిన పోస్టులు అనమాట. ఓకే, సో మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ ఈఎండ్ఎం ఇటు గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ ఎఫ్ఎండ్ఏ, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్. ఓకే, సో ఈ 3 గ్రేడ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు SCCL నుంచి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఇంకొకటి మనము డిస్కస్ చేసుకోవాల్సింది అదేంటంటే సో జెన్కోకి అలానే ట్రాన్స్కోకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రీవియస్గా జెన్కో ట్రై చేస్తారు, సో ఇంకో జెన్కో నోటిఫికేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సో ఓన్లీ సో 2 యూనిట్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ మాత్రమే ప్రజెంట్ జరిగింది మెయిన్గా. సో వన్స్ అది కంప్లీట్ అవుతే డెఫినెట్గా వాటిని కూడా వీటిలోకి యాడ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇన్ని నోటిఫికేషన్స్ గురించి మెన్షన్ చేశారు కదా. ఓకే, సో 1 2 3 4. ఓకే, సో 4 డిపార్ట్మెంట్ లేకుంటే SC అనేది మనకు సో ఇక్కడ రెండిట్లో ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1 ఎగ్జామినేషన్, 2nd 3rd 4th 5th 6th and 7th. ఓకే, సో 7 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా మనకి జనవరి 2025లో కండక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో అన్నీ కూడా ఒకే మంత్లో కంప్లీట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండవు. మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అంటే జనవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి టెంటేటివ్ డేట్, టెంటేటివ్ మంత్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా, ఖచ్చితంగా జనవరిలోనే ఉండాలనేది లేదనమాట. ఓకే, సో టెంటేటివ్గా వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు. ఓకే, సో ఈ మంత్స్లో పెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారు. కానీ సో కొంచెం డిలే అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే అన్ని ఎగ్జామినేషన్స్ మనకు ఒకటే మంత్లో ఉండేదానికి ఛాన్స్ లేదు. జనవరి 2025లో ఇక్కడ సో మెకానికల్, సివిల్ ఇవి మాత్రమే 1 మంత్ పైన జరుగుతాయి మనకి ఎగ్జామినేషన్స్. ఓకే, ఓన్లీ ఎగ్జామినేషన్స్ మాత్రమే మనకు 1 మంత్ జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్లస్ ఇవన్నీ కూడా 1 మంత్. సో ఖచ్చితంగా కొంత డిలే, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి కొంత డిలే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేదానికి ప్రాబ్లం ఏమి ఉండదు ఎప్పుడు కూడా. ఓకే, సో నోటిఫికేషన్ ఇచ్చేదానికి ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఎగ్జామినేషన్ కండక్టింగ్ డేట్ అన్నమాట. ఓకే, సో ఇది మాత్రమే కొంచెం డిలే అనేది సో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. అంటే మనము ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది, నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. సో అప్పుడు మనం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ఎవరైనా కానీ. ఓకే, సో ఈవెన్ ఎవరైనా సో ఇప్పుడు చూడండి, సో మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంది, సో మీది సెప్టెంబర్లో కంప్లీట్ అవుతుందంటే సో ప్రీ ప్లాన్డ్గా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ. ఓకే, సో మనం డేట్స్ ప్రకారం ఓకే ఇక్కడ ఈ డేట్స్ మాత్రం ఈ మంత్స్ మాత్రం మనకి సో సరిపోవన్నమాట ప్రిపరేషన్కి. అంటే ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారో సో నెక్స్ట్ ఇయర్కి చూసుకోండి. ఓకే, సో ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారో నెక్స్ట్ ఇయర్కి ఏ నోటిఫికేషన్ ఉంది మనం ప్రిపేర్ అయ్యేదానికి. ఓకే, సో ఈ విధంగా మనం అయిపోయిన తర్వాత ఎవరైనా కానీ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండడం కానీ లేకుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ ప్రిపేర్ అవుదామా, మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు అనమాట. ఓకే, సో అది యాక్చువల్గా అయితే చాలా రాంగ్. ఓకే, సో ప్రజెంట్ 99% స్టూడెంట్స్ సిమిలర్గానే ఆలోచిస్తున్నారు. ఓకే, అంటే మనకు డిగ్రీ కంప్లీట్ అవ్వని నేను ఏదో ఒకటి ప్రిపేర్ అవుతాను. ఓకే, సో డిగ్రీలో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ప్రిపేర్ అవ్వచ్చు. అది మనకి సో చాలా కంఫర్ట్ అనేది ఇస్తుంది. సో విత్ ఇన్ 1 ఇయర్ లోపు మనము జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. ఓకే, సో అంటే either స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా కానీ. ఓకే, సో అందువల్లనే మనకి సో ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. సో ఏ స్టేట్కైనా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈవెన్ ప్రీవియస్గా నేను డిఫరెంట్ స్టేట్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్స్ కూడా చెక్ చేశాను. సో వాటిలో కూడా సిమిలర్గానే మనకు సో డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఓకే, సో నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి సో మెన్షన్ చేయకూడదు ఎప్పుడైనా కానీ, ఎందుకంటే అది సబ్జెక్టెడ్ టు వేరియేషన్. ఓకే, మనకు వేరియేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ప్లస్ ఆ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు క్లారిటీ ఉంటే సో గవర్నమెంట్ సపరేట్గా 1 by 1 సో దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకు చాలా గుడ్ ఆపర్చునిటీ ఎవరైతే బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, కంప్లీట్గా 6 months ప్రిపరేషన్ మనం చేసినామంటే సో డెఫినెట్గా వీటికి సంబంధించిన సో ఏదో ఒక జాబ్ అనేది మనకు కంపల్సరీగా వస్తుంది. ప్లస్ పర్టికులర్గా మనం ఈ జాబ్లోనే కొట్టాలి అని చెప్పేసి అనుకున్నామంటే సో మీరు ప్రీ ప్లాన్డ్గా ఓకే 6 months టైం అనేది ఇక్కడ ఏ ఎగ్జామినేషన్ మనం తీసుకున్నా కానీ 6 months ప్రాపర్ ప్రిపరేషన్ ఉంటే ఖచ్చితంగా మనం కొట్టచ్చు. ఓకే, సో ప్లస్ ప్రాపర్ గైడెన్స్ అనేది కూడా ఉండాలి. ఓకే, సో మనం బ్లైండ్గా సో ప్రిపేర్ అవ్వకూడదు. ఓకే, సో ఈవెన్ చాలామంది అంటే మెన్షన్ చేయకూడదు. ఓకే, సో కొంతమంది సో డైరెక్ట్గా మనం యూట్యూబ్లో చదివితే వచ్చేస్తుంది అనేసి అనుకుంటారనమాట. సో మేము అది సజెస్ట్ చేయము, ఎందుకంటే యూట్యూబ్లో మనకు సబ్జెక్ట్ దొరుకుతుంది కొన్ని వాటికి సంబంధించి, కానీ ఒక మెథడ్ అనేది దొరకదు అనమాట. ఓకే, అక్కడ సబ్జెక్ట్ దొరుకుతుంది కానీ ఒక మెథడ్ అనేది దొరకదు అనమాట. ఓకే, సో ఎప్పుడైనా క్వాలిఫైడ్ లెక్చరర్స్ గురించి మాత్రమే నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ నేను మెన్షన్ చేయడం లేదు సో మీరు మాదే తీసుకోవాలి అని చెప్పేసి అనడం లేదు. ఓకే, క్వాలిఫైడ్ లెక్చరర్స్ గురించి దగ్గర మీరు ప్రిపరేషన్ అనేది తీసుకోండి. ప్లస్ సిమిలర్గానే మనకి
ఎవరైతే ప్రాపర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఓకే, సో వాళ్ళ దగ్గర మాత్రమే మీరు గైడెన్స్ తీసుకోండి. ఓకే, సో దొరికినారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు సో ఆర్ఆర్బీ జేఈ వితిన్ 2 monthsలో కొట్టడం ఎలా? ఓకే, నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ విధంగా ఉన్నింది. ఓకే, సో అంటే జస్ట్ నార్మల్గా చెప్తున్నా. ఓకే, సో నేను ఈ విధంగా ప్రిపేర్ అవుతే ఆర్ఆర్బీ జేఈ నాకు వస్తుంది అని చెప్పేసి చేస్తారు, ఇంటర్వ్యూ ఎవరు చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం, తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా తీసుకోండి. సో వాళ్ళు ఏదైతే సక్సెస్ పొందారో, ఏ విధంగా చదివి సక్సెస్ పొందారో ఖచ్చితంగా వాళ్ళు చెప్తారనమాట. దాని నుంచి మనం మోటివేట్ అవ్వాలి డెఫినెట్గా. సో మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. కానీ వాళ్ళ ప్రిపరేషన్ కంటే ముందు వాళ్ళు ఏ విధంగా స్ట్రగుల్ అయ్యారో ఓకే, వాటి గురించి ఎవరు కూడా మెన్షన్ చేయరు. ఓకే, సో నేను డల్ స్టూడెంట్, నేను ప్రీవియస్గా యావరేజ్ స్టూడెంట్, సో నేను ప్రీవియస్గా వేరే ఎగ్జామ్స్ ట్రై చేశాను, అందువల్లనే నాకు సైన్స్ అనేది బాగా వచ్చు. సో ఇటువంటివి మెన్షన్ చేయరు అనమాట ఎవరు కూడా. సో మీ పర్టికులర్ సిచ్యువేషన్ మీరు ప్రాపర్గా మీ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే సో దాని ప్రకారం మీరు తీసుకోండి. ఓకే, సో ఈవెన్ మీరు నన్నైనా కాంటాక్ట్ అవ్వచ్చు మీ ప్రిపరేషన్ గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటాయి. ఓకే, సో ప్రతి ఒక్కరికి సిమిలర్ సిచ్యువేషన్ అనేది ఉండకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఉంటారనమాట. చాలా మంది లాస్ట్ 5-6 years నుంచి మనం చూస్తే ఎక్కువ మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి సెటిల్ అయ్యడం జరిగింది. సో కొంతమంది ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఓకే, మీరు ప్రిపరేషన్ అనేది ఆన్లైన్లో ఉంటే డెఫినెట్గా మా ఇన్స్టిట్యూట్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. సో ప్లస్ మీ ప్రిపరేషన్ గురించి ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా కానీ సో డెఫినెట్గా మీరు నాతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎనీవే అందరూ కూడా గోవిద్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఇస్తాను. సిలబస్ అనే ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, సో ప్లస్ మనము ఇంకొకటి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో మనం ఆల్రెడీ ఆన్లైన్లో ట్రాన్స్కో కోర్స్ ఇస్తున్నాం కదా, ఒకవేళ సిలబస్ చేంజ్ అవుతే ఏం చేస్తారో అని అంటున్నారు. ఓకే, సో మేము ఉన్నదే కంటిన్యూగా అప్డేట్ చేసేదానికి. ఓకే, సో ప్రతి ఒక్క కోర్స్ అనేది మేము కంటిన్యూగా అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్ట్లో ఎలక్ట్రికల్ వాళ్ళు పవర్ సిస్టమ్స్లో కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ చేయండి అన్నారంటే కొత్త క్వశ్చన్స్ మనం యాడ్ చేస్తాం. ఓకే, సో కంప్లీట్గా మీకు అవసరమైన దాని ప్రకారము కొత్త సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి, కొత్త సబ్జెక్ట్స్ అనేవి మేము కూడా యాడ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క కోర్స్ అనేది మేము అప్డేట్ చేస్తూనే ఉంటాము. సో మా వర్కే మేము కంప్లీట్గా క్లాసెస్ చెప్పడము, సో వాటిని యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం. ఓకే, సో ఎనీవే దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ప్రిపరేషన్ ప్లాన్ అవసరమైనా సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేకుంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీటికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.